ఆంధ్ర 420 పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి అమెరికాలో రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ అమెరికా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకోబోతుంది? ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? జగన్మోహన్ రెడ్డి బతుకు ఏమవబోతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి 420 పనులు, తప్పుడు పనులు రాష్ట్ర పరిధి దాటి, దేశ పరిధి దాటి ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయినాయి. అంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ దాటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 అవినీతి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో చేసినటువంటి దోపిడీలు చాలక ఏకంగా సెకీ ఒప్పందాల పేరుతో అదానీతో కలిసి దాదాపు 1,05,000 కోట్ల రూపాయల ఒప్పందం ఇది రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించి. అంటే రాబోయే 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనికి వాళ్ళు కరెంటు బిల్లులు ఎక్కువగా పే చేయాల్సినటువంటి పరిస్థితి. భారం 5 కోట్ల మంది ప్రజలకి 25 సంవత్సరాలు ఆదాయం జగన్మోహన్ రెడ్డికి అడ్వాన్స్గానే 1,750 కోట్ల రూపాయలు. అయితే దీనిపై అమెరికాలో కేసు నమోదైంది. ఇదేంద్ర స్వామి, అవినీతి ఆంధ్రాలోనో ఇండియాలోనో అయితే, అదానీది జగన్మోహన్ రెడ్డిది ఇలక్కతమ్మ పులి అయితే అమెరికాలో కేసు ఏంది అనొచ్చు. అమెరికాలో కేసు ఎందుకయ్యా అంటే, ఈ అదానీకి డబ్బులు అంటే పెట్టుబడి పెడుతోంది అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఈ యొక్క ఒప్పందాన్ని అమలు చేయటం కోసం. అయితే ఆ అమెరికా డబ్బుని, అమెరికన్స్ డబ్బుని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే లంచంగా ఇచ్చారో ఈ అంశం అమెరికాలో వెలుగులోకి వచ్చింది. 2,000 కోట్లకు పైగా ఈ విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలిస్తే అందులో 1,750 కోట్ల రూపాయలు అంటే దాదాపు 90% ఒక ప్రపంచ 420గా పేరొందినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరాయి, ఆంధ్రప్రదేశ్కి చేరాయి. ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండానే ఈ ఒప్పందం జరిగింది. తనని అర్ధరాత్రి 11 గంటలకి ఇంధన శాఖ సెక్రటరీ శ్రీకాంత్ సంతకం పెట్టమంటూ లేపితే, ఇదేదో జగన్ గారిని నమ్ముకుంటే జైలుకెళ్ళే కార్యక్రమంలో ఉంది కాబట్టి నేను సంతకం పెట్టను అని బాలినేని తేల్చి చెప్పడంతో మరుసటి రోజు దాన్ని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ అప్రూవల్తో, అంటే మంత్రివర్గం మొత్తాన్ని కూడా బాధ్యులుగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి, అవినీతి పరులుగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ అవినీతి ఒక్కటే కాదు, ఈ అవినీతికి మూల్యం ఎవరు చెల్లించుకోవాలి? 5 కోట్ల మంది ప్రజలు. గుజరాత్ ఎన్టీపీసీ దగ్గర ₹99 ఒక్కొక్క యూనిట్ పవర్ కొంటుంటే, అదానీ దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి ₹2.49 ఒక యూనిట్. అంటే ఎంత? ఒక యూనిట్కి 50 పైసలు. అంటే కోట్లాది యూనిట్లకి ఎంత పే చేయాల్సి వస్తుంది? దాదాపు రాబోయే 25 సంవత్సరాల్లో అదానీకి ఈ రాష్ట్రం కట్టాల్సినటువంటి సొమ్ము 1,05,000 కోట్ల అక్షరాల. దేనికి? జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన కోసం, అదానీకి బానిసత్వం చేయటం కోసం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పీపీఏని రద్దు చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కోసం అంతకుముందు ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఎల్ రద్దు చేస్తా అన్నప్పుడు కూడా కష్టతరమైపోయింది. ఆ సంస్థలు కోర్టుకు వెళ్ళాయి. అదేవిధంగా కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అమెరికన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి సొమ్ము, వాళ్ళ పౌరులకు సంబంధించినటువంటి సొమ్ము కాబట్టి ఈ విషయంలో జగన్ని అరెస్ట్ చేస్తే, జగన్ అరెస్ట్ చేయాలంటే అదానీని కూడా అరెస్ట్ చేయాలి. లంచం ఇవ్వటము నేరమే, లంచం తీసుకోవటం నేరమే. అమెరికన్ చట్టాల ప్రకారం చాలా కఠినంగా ఉంటాయి అమెరికన్ చట్టాలు. భారతదేశంలో ఉన్నట్టుగా చట్టాల్లో లొసుగుల్లో అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి పాదసేవలు చేస్తేనో తప్పించుకునేటువంటి అవకాశం అమెరికాలో ఉండదు. అయితే ఇప్పుడు అమెరికన్ చట్టాల ప్రకారం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా అంటే పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే ఈడ ఒక 420, వీడికేమి ఇక్కడ ప్రోటోకాల్ లేదు, ఈడేం ప్రభుత్వంలో పెద్ద పదవులో లేడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒక శాసనసభ్యుడు, ప్రతిపక్ష నేత కూడా కాదు, ప్రోటోకాల్ కూడా లేదు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఇతను ఒక ఎమ్మెల్యే. కాబట్టి ఈ నేపథ్యంలో అమెరికన్ అధికారులు కనుక భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ రకంగా 1,750 కోట్ల రూపాయల అమెరికా సంపద, అమెరికా సంస్థల దగ్గర నుంచి దౌర్భాగ్యుడు లంచం తీసుకున్నాడు, ఇతన్ని అరెస్ట్ చేసి మేము విచారించుకుంటామని అడిగితే భారత ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఒప్పుకోము అంటే
ఈ దేశ ప్రజలకి చెడు సంకేతాలు వెళ్ళినట్టు అవుతుంది, ఒక అవినీతి పరుని కాపాడినట్టు అవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కూడా, కూటమి ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం కేంద్ర పెద్దలు చేసేటువంటి అవకాశం లేదు. కాకపోతే దీంట్లో అదానీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అదానీ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, అదానీ సేఫ్ అవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి కూడా సేఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అలా ఉంటే వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అదానీ సంగతి తర్వాత మాకు అనవసరం అంటే ఆ ఒప్పందం రద్దు చేసుకుంటే అదానీ ఏమైపోయినా మాకు వెళ్ళా. కానీ ఈ తప్పుడు పనికి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి.